ఆటో డ్రైవర్ అంటే ఇప్పుడు సామాజికంగా సొసైటీలో ఎక్కువ వాల్యూ ఉండదు. అవునా? ఇప్పుడు మన బంధువులు అందరూ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో వెళ్ళాలంటే మనకి అవమానకరంగా అనిపిస్తుంది. అయినా కూడా అలాంటి అవమానాలను తట్టుకొని మన భార్య కానీ పిల్లలు కానీ పర్వాలేదులే, ఈరోజు కాకపోతే రేపైనా మనం ఎదుగుతాం అనే హోప్ ఒకటి ఉంచుకొని మన మీద నమ్మకం ఉంచుకొని ప్రేమతో కొనసాగుతుంటే మనకి ఇంకా పనిచేయాలి, కసిగా పనిచేయాలనే ఒక బలం వస్తుంది. ఆ విధంగా నాకు నా ఫ్యామిలీ బలమే. ఒక టైంలో నాకు జాబ్ పోయింది. అప్పుడు నాకు దగ్గర ఒక పైసలు కూడా లేవు, ఏమీ లేవు. ఆ టైంలో మా నాన్నగారే నాకు హెల్ప్ చేసి ఇప్పటి వరకు ఉన్నారు, అండగానే ఉన్నారు. వాళ్ళతో పాటే నేను కలిసే ఉంటున్నాను ఇంతవరకు. అదే మనకు బలము. వదిలితే మనం లాస్ కింద లెక్క. సో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందండి. దేనికన్నా సపోర్ట్ ఉంటుంది మా వైఫ్, అట్లా ఏం లేదు. జాబ్ కంటే కూడా రెడీ అవుతుంది ఆమె. జాబ్ మధ్యలో జాబ్ కూడా పోతుంది, పోమంటే కూడా పోతే వద్దంటే ఆపిస్తా ఆమె. మొత్తం సపోర్ట్, మొత్తం ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ అంటేనే ఒక మదర్, అమ్మ, దానికి ఒక సపోర్టు. మాకు ఇప్పుడు ఈ టైంలో పిల్లలే సపోర్టు. పిల్లలు మంచిగా ఉంటే మేము మంచిగా. మన కష్టము, మన ధైర్యమే మన జీవితానికి ముందడుగు వేస్తుంది అనేది ఒక నమ్మకం. ఫ్యామిలీ ఆ రిలేషను ఎప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకళ్ళు ఫ్యామిలీలో కొద్దిగా చిరాగ్గా ఉండి ర్యాష్గా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, అవతల పర్సను ఆ నిమిషమో 2 నిమిషాలు తమాయించుకొని బ్రేక్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం ఉంటే తర్వాత నిదానం చెప్పాలి. అందరం ఓపెన్గా మాట్లాడుకోవాలి. మా భార్య అయినా ఏది జరిగినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇలా జరిగింది, ఇలా ఇది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన విషయాలు కానీ, ఇంటి దగ్గర జరిగిన విషయాలు కానీ, మంచి జరిగినా చెడు జరిగినా అన్నీ షేర్ చేసుకుంటాం. అంటే అన్ని కాంప్రమైజ్ అవ్వాలండి లైఫ్ అన్న తర్వాత. ఒకవేళ వైఫ్ ఉంటుంది ఉంటుంది వేరే ఇంటి నుంచి వస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు సరిగా ఉండవు, కలవు ఒక్కోసారి. అప్పుడు మనం చెప్పాలి, వాళ్ళకి ఒప్పించే ప్రయత్నం చేయాలి, కాంప్రమైజ్ చేసుకోవాలండి. మనం ఏమి చెయ్యకపోయినా మన సంస్కారము, మన మంచితనం, మన మాట తీరే మనల్ని ముందుకు నడిపిస్తుంది. వాళ్ళు చెప్పేది మాట వినొద్దు. మనం ఎట్లా ఉంటే మన పిల్లలు కూడా అట్లానే ఉంటారు మనం చూసి. ఇక మనం వాళ్ళ ముంగట గొడవ పడితే ఇక వాళ్ళు కూడా అరే ఇదేం రా ఊరికే మమ్మీ డాడీ ఎప్పుడు లేచినప్పుడు గొడవ పడుతుంది ఏంటిది అని వాళ్ళ మైండ్లో తిరుగుతుంది.